అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్ విత్ ప్రియా. ఈ వీడియోలో ఇంతకు ముందు మా అమ్మాయి చెప్పినట్టుగానే ఇవాళ మీకు పోట్స్డామ్లో ఉన్న ఒక ఫామ్ చూపించబోతున్నాను. దాని పేరు నాయ్మాన్స్ యాంట్ గార్డెన్. అది పోట్స్డామ్లో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్రూట్ ఫామ్ అన్నమాట. అక్కడ చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి పిక్కింగ్కి. యాపిల్ పిక్కింగ్ ఉంటుంది, పియర్ పిక్కింగ్ ఉంటుంది, ప్లమ్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్, ఇట్లాంటి చాలా ఫ్రూట్స్ అక్కడ ఫామ్ పిక్కింగ్కి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ఫామ్ పోట్స్డామ్లో ఉంది. మేము బస్లో ఇప్పుడు పోట్స్డామ్కి ట్రావెల్ చేస్తున్నాము. పోట్స్డామ్కి వెళ్ళే దారిలో ఎన్నో మంచి మంచి ఇల్లులు, మంచి మంచి ఫామ్స్ కనిపించాయి. సో అది కూడా క్యాప్చర్ చేస్తే మీరు చూడ్డానికి బాగుంటుందని వెళ్ళే దారంతా కూడా నేను బస్లో బయట కనిపించేవన్నీ క్యాప్చర్ చేశాను. చూస్తున్నారు కదా అక్కడున్న రోడ్స్, ఇల్లులు ఎంత బాగున్నాయో. పోట్స్డామ్ ప్లేస్ వన్ ఆఫ్ ద పీస్ఫుల్ ప్లేసెస్ బెర్లిన్ దగ్గర. ఇది పోట్స్డామ్ రాత్ హౌస్ బిల్డింగ్ అన్నమాట. ఈ బిల్డింగ్ ఒకప్పుడు ఓల్డ్ టౌన్ హాల్ అనేవాళ్ళు. అంటే అదొక వన్ ఆఫ్ ద గవర్నమెంట్ బిల్డింగ్. వరల్డ్ వార్ 2లో కొంచెం డ్యామేజ్ అయ్యాక దాన్ని రెన్యువేట్ చేసి ఇప్పుడు దాన్ని మ్యూజియం లాగా ఉంచారు. ఆర్ట్ అండ్ హిస్టరీ మ్యూజియం అన్నమాట. సో మాటల్లోనే మేము నాయ్మాన్స్ యాంట్ గార్డెన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఈ బస్ స్టాప్లో దిగి ఇక్కడి నుంచి ఒక 5 minutes వాక్ చేసాము. 5 to 6 minutes వాక్ ఉండింది. అలా వాక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు మంచి మంచి ఇల్లులు కనిపించాయి. అండ్ నేను వెళ్తున్న దారిలో మంచి పొలాలు కూడా కనిపించాయి. సో అవన్నీ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళాం. మేము నడుస్తున్నప్పుడు చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. సో ఒక సైడ్కి పక్కకు ఆగాము. వర్షం తగ్గాక మళ్ళీ వాక్ కంటిన్యూ చేసాము. చూడండి ఎంత బాగుందో అక్కడ నేచర్. అప్పుడే మబ్బుగా వర్షం పడి వర్షం తెరిపించి ఉంది. వెదర్ కూడా చాలా బాగుండింది. సో ఈ పొలాలు గట్టు దగ్గర, అంటే మనకి పొలాల గట్టు ఉంటుంది కదా మన ఊర్లో, పొలం పక్కనున్న గట్టు కూడా మంచిగా నీట్గా రోడ్ వేసి మనం నడవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా తయారు చేశారు. సో పొలం గట్టులో నడిచినట్టు లేదు, ఒక రోడ్డు మీద నడిచినట్టే ఉంది. సో ఈ రోడ్కి అటువైపు రింగ్ రోడ్ ఉందన్నమాట. అటు సైడ్ హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి. సో ఆ రింగ్ రోడ్కి ఆపోజిట్ సైడ్ అటు అవతల వైపు మేము వెళ్ళాల్సిన నాయ్మాన్స్ యాంట్ గార్డెన్ ఉంది. మీకు కనిపిస్తున్నదే ఫామ్. అక్కడ పియర్ పిక్కింగ్, రాస్బెర్రీస్ పిక్కింగ్ ఓపెన్ ఉన్నాయి అని ఇవాళ మాకు వెబ్సైట్లో చెప్తే మేము August 23rd సాటర్డే రోజు పిక్కింగ్కి వెళ్ళాం. సో వచ్చేసామండి. ఇది నాయ్మాన్స్ యాంట్ గార్డెన్. అక్కడ కనిపిస్తున్నది ఫామ్ షాప్. అంటే ఆ ఫామ్లో పండిన ఫ్రూట్స్ అన్నీ ఈ షాప్లో ఫ్రెష్గా అమ్ముతారనమాట. ఆర్గానిక్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. అక్కడ మనకి ఇవాళ అయితే, అంటే మేము వెళ్ళిన రోజు అయితే షాప్ క్లోజ్ ఉంది. వెదర్ వల్ల ఆ షాప్ ఓపెన్ లేదు. కానీ జనరల్గా అయితే అక్కడ ఫామ్లో పండిన పంట అంతా, ఆ ఫ్రూట్స్ అన్నీ అక్కడ కొనుక్కోవడానికి అవైలబుల్గా ఉంటాయి. కొంతమంది వచ్చి ఫ్రెష్గా కొనుక్కుంటూ ఉంటారు. సో ఇది ఫామ్ పికింగ్ ఎంట్రన్స్. మేము గేట్ 3లో నుంచి ఎంటర్ అవుతున్నాం ఇవాళ. ఏ గేట్లో నుంచి ఎంటర్ అవ్వాలో కూడా ఆ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. మనం ఆ వెబ్సైట్ డీటెయిల్స్లో ఉన్న అప్డేట్స్ అన్నీ చూసుకొని బయలుదేరాలి. వెళ్ళేటప్పుడు మేము వెళ్ళే దారిలో మాకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ చెట్టు కనబడిందండి సైడ్లో. ఇది ఆప్రికాట్ ట్రీ అంట, స్మాల్ ఆప్రికాట్ ట్రీ అంట. సో ఆ ఎల్లో కలర్ పళ్ళు తింటే ఆప్రికాట్ టేస్ట్ వచ్చాయి. కానీ ముందుకు వెళ్ళాక ఇదే చెట్టు ఇంకోటి వేరేది కనబడింది, సేమ్ ఇదే చెట్టు, కానీ పండిపోయి ఉన్నాయి అక్కడ. అవేమో రెడ్ కలర్లో ఉన్నాయి కాయలు. ఆ రెడ్ కలర్ కాయలు తింటేనేమో ప్లమ్ టేస్ట్ వచ్చింది. ఈ ఎల్లో కలర్ కాయలు తిన్నప్పుడు మాకు ఆప్రికాట్ టేస్ట్ వచ్చింది. నా ఉద్దేశం ప్రకారం ఇది ఆప్రికాట్ ట్రీ అనే అనుకుంటున్నాను. మీకే ట్రీయో తెలిస్తే గనక కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో అలానే ఇలా ఈ చెట్టు దగ్గర కొంచెం ఈ పళ్ళుని తిని ఎంజాయ్ చేసి అలా ముందుకెళ్ళిపోయాం. వెళ్ళినప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే అక్కడ ఒక షెల్టర్ ఉంది. ఆ షెల్టర్లో వెయిట్ చేసాము వర్షం తగ్గే వరకు.
ఈ వర్షం పడుతుండగా నాకు ఈ ఫామ్లో వెళ్ళగానే ఒక డాంకీ కనబడింది. ఎంత ముద్దుగా ఉందంటే, ఆ డాంకీకి 3 పిల్లలు ఉన్నాయి. స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. నేను కెమెరా తీసి క్యాప్చర్ చేసేలోపు అది వెళ్ళిపోయింది అనమాట. సో ఇదే అండి పియర్ గార్డెన్. చూడండి ఎంత బాగున్నాయో నిగనిగలాడుతూ కాయలు. అప్పుడే వర్షం పడింది. ఆ వర్షానికి కాయలన్నీ తడిచి నీట్గా క్లీన్ అయిపోయినట్టున్నాయి. సో ఆ కాయల్ని పిక్ చేసుకొని తింటుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది అండ్ స్వీట్గా ఉన్నాయి కాయలన్నీ. మాకు పియర్ గార్డెన్ చూడడం, పియర్ చెట్లు ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో మా పిల్లలు, మేము ఈ పియర్ ట్రీస్ అవి, ఈ పియర్ గార్డెన్ చూసి చాలా థ్రిల్ అయ్యాం. చూడ్డానికి చాలా బాగున్నాయి. పియర్ ఫామ్ అండ్ పెద్ద ఫామ్, ఇది చాలా పెద్దగా ఉంది. ఈ పియర్లో 2 డిఫరెంట్ వెరైటీస్ పియర్స్ కనబడ్డాయి. ఒకటి గ్రీన్ కలర్లో ఉన్న పియర్స్ కనబడ్డాయి, ఇంకొకటి రెడ్డిష్ కలర్లో ఉన్న పియర్స్ కనబడ్డాయి. కొంచెం రెడ్గా ఉన్న పియర్స్ ఏమో బాగా తీయగా ఉన్నాయి. కొంచెం గ్రీన్ కలర్లో ఉన్న వెరైటీ ఆఫ్ పియర్స్ ఏమో లైట్ పులుపు ఉన్నాయి. సో అప్పటికే వర్షం పడింది కదా, దానికి ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ కూడా పోయి ఫ్రూట్ క్లీన్ అండ్ క్లియర్గా అయిపోయింది. సో మేము ధైర్యంగా తినేసామన్నమాట. మా పిల్లలకి తినమని ఇస్తే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు పియర్ తినడానికి. ఎందుకంటే వాళ్ళకి పియర్ తినడం అంత అలవాట్లేదు. ఇక్కడికి వచ్చాకనే అప్పుడప్పుడు తింటున్నారు పియర్ని. మా పాప అయితే కొయ్యడానికి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది. మా చిన్న పాప బోల్డ్ అని కాయలు కోసేసింది. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. అంటే పియర్ పిక్కింగ్, మనం పిక్ చేసినవన్నీ అక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అన్నమాట. మేము మా ఫ్రెండ్స్తో జాయిన్ అయ్యాము ఇవాళ పియర్ పిక్కింగ్కి వచ్చేటప్పుడు. కౌసల్య అని మాకు ఇక్కడ ఉన్న ఏకైక తెలుగు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. సో కౌసల్య వాళ్ళ అత్తయ్య గారు మాతో పాటు ఈ ట్రిప్లో జాయిన్ అయ్యారు. మేము నిజంగా చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ మొత్తం. బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా జర్నీ అంతా తెచ్చుకున్న ఫుడ్ తింటూ, ఈ పియర్ పిక్కింగ్ అప్పుడు మేము చాలా సరదాగా ఫీల్ అయ్యామంటే ఒకరికొకళ్ళము మంచి మంచి పళ్ళు నెతుక్కుంటూ కలిసి తింటూ ఈ జర్నీ చాలా బాగుండింది వాళ్ళతోటి. సో నేను చెప్పినట్టుగానే ఈ పియర్స్ 1 కిలో €2.50 అన్నమాట. మనం పిక్ చేసుకున్న కాయలు మనమే కొనుక్కోవాలి. మేము అరౌండ్ 1.5 కిలో పిక్ చేసాము. 1.5 కిలోకి 8 to 9 ఫ్రూట్స్ వచ్చాయి. అంటే 9 పీసెస్ వచ్చాయి దగ్గర. అండ్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. సో వర్త్ అన్నమాట. మార్కెట్లో దొరికే పియర్స్ కన్నా ఒక €1 తక్కువే ఉంది ఇక్కడ ఫామ్లో కాస్ట్. కానీ చాలా టేస్టీగా ఉన్నాయి కాయలన్నీ. సో మనం ఎంత వెయిట్ అయితే పిక్ చేసుకుంటామో అంత వెయిట్ మనం పర్చేస్ చేసుకోవాలి. అందుకోసం మా పాపని బాగా కంట్రోల్ చేసి కోసేయద్దు అని చెప్పి కొన్ని కోయిపించాను. అండ్ చాలా వర్త్. సో ఇక్కడ పియర్తో పాటు యాపిల్స్, రాస్బెర్రీస్ కూడా ఉన్నాయన్నమాట. అటు వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను. ఈ పియర్ పికింగ్ వెళ్ళేటప్పుడు మాకు ఫ్యామిలీ కనిపించారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2 ల్యాడర్స్ కూడా తీసుకుని వచ్చారు. అంటే ఆ ల్యాడర్ వేసుకుని పైన ఉన్న కాయలు కూడా కోసుకుంటున్నారు. కానీ ల్యాడర్ అవసరం లేదు, అన్ని కిందకే వేలాడుతూ ఉన్నాయి కాయలు. ఆ పియర్ పిక్కింగ్ ఫామ్ నుంచి కొంచెం పక్కకు రాగానే మాకు ఇక్కడ ఒక యాపిల్ ట్రీ కనబడింది. మేము యాపిల్స్ అక్కడే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాము. భలే ఉన్నాయి యాపిల్స్ కూడా, ఫ్రెష్గా పండి ఉన్నాయి అప్పుడే. చాలా తీయగా ఉన్నాయి. అసలు అవి కోసుకుని తింటుంటే ఫ్రిడ్జ్లోంచి యాపిల్ తీసుకొని అప్పుడే ఫ్రెష్గా తిన్నట్టు చల్లగా ఉన్నాయి. ఆ వెదర్కి భలే స్వీట్గా ఉన్నాయి. ఈ యాపిల్స్ మాత్రం మా పిల్లలు బాగా తిని ఎంజాయ్ చేశారు. పియర్ తినలేదు కానీ యాపిల్స్ మాత్రం తిన్నారు. అక్కడ యాపిల్స్లో కూడా 2 రకాల యాపిల్స్ కనబడ్డాయి. ఒకటి నార్మల్ పెద్ద సైజ్ యాపిల్స్ ఉన్నాయి, కొన్ని చిన్న బేబీ సైజ్ యాపిల్స్ ఉన్నాయి. అవి రెడ్గా ఉన్నాయి, చిన్నగా ఉండగానే పండిపోయాయి. అవి భలే స్వీట్గా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. ఈ యాపిల్ పిక్కింగ్, పియర్ పిక్కింగ్ లిటరల్లీ భలే ఎంజాయ్ చేసాం. ఆ ఫ్రూట్స్ అన్నీ అక్కడికక్కడ కోసుకొని తిని
చాలా బాగుండింది యాపిల్ పికింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం. చిన్నప్పుడు నాకు మేము మా ఊర్లో మామిడి తోటలకి వెళ్ళి మామిడికాయలు కోసుకుని తిని అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటూ ఉంటే భలే ఎగ్జైటింగ్గా అనిపించేది. సో మళ్ళీ ఈ ఫామ్కి వెళ్ళి అలానే కోసుకుని తింటున్నప్పుడు నాకు ఆ చిన్నప్పటి రోజులే మళ్ళీ గుర్తొచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఒక్కళ్ళమే వెళ్ళున్నా అంత ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం కాదుమో. మాతో పాటు మా ఫ్రెండ్ కౌసల్య కూడా జాయిన్ అయింది కాబట్టి తనతో కలిసి తింటూ ఉంటే, ఇట్లా తిని ఎంజాయ్ చేస్తూ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం ఎక్కడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం ఒక్కళ్ళమే వెళ్ళడం కంటే. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఈ ఫామ్ ఆపోజిట్ సైడ్ అనమాట. ఆపోజిట్ సైడ్లో రాస్బెర్రీస్ అవైలబుల్గా ఉన్నాయంటే అక్కడికి వెళ్తున్నాము. రాస్బెర్రీస్ ఫామ్ పికింగ్ కోసం అని వెళ్తున్నాం. సో నేను ఈ నాయ్మాన్స్ ఎంట్ గార్డెన్ వెబ్సైట్ లింక్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా మీరు ఎప్పుడన్నా నాయ్మాన్స్ ఎంట్ గార్డెన్ విజిట్ చేయాలి అనుకుంటే గనక ఆ లింక్లో వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి హార్వెస్ట్ అవైలబుల్గా ఉంది అన్న అప్డేట్ ఇస్తారు. సో ఆ వెబ్సైట్కి వెళ్ళి ఏ హార్వెస్ట్ ఏ టైంలో అవైలబుల్ ఉందో చూసుకొని అప్పుడు మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేసిన డేట్స్లోనే ఈ ఫామ్ గేట్స్ ఓపెన్ ఉంటాయి. లేకపోతే మనం వెళ్ళాం కదా అని మన కోసం ఫామ్ గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేయరు. అది వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ ఇక్కడ. సో ఇక మేము వెళ్తున్నప్పుడు ఇక్కడ దారిలో ప్లమ్ ట్రీస్ కనబడ్డాయి. ఎంత బాగుందంటే ఈ ప్లమ్ చాలా స్వీట్గా ఉంది. ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లమ్ అనుకుంటా. రౌండ్గా లేవు ప్లమ్స్, కొంచెం ఓవల్ షేప్లో ఉన్నాయి. మీరు దగ్గర నుంచి చూస్తే ఆ ప్లమ్ కొంచెం పొడుగ్గా ఓవల్గా ఉన్నాయి. చాలా బాగుంది కాయ. ఈ చెట్టు నిండా కాయలు ఎక్కువ ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా కాసాయి, బాగున్నాయి. ఆ బరువుకి కిందకి వరిగిపోయింది చెట్టు అంతా. చూడండి ఆ కాయలు రౌండ్గా లేవు, నేను చెప్పినట్టు ఓవల్గా ఉన్నాయి. ఈ ప్లమ్ కూడా ఒక వెరైటీ ఆఫ్ ప్లమ్ అనుకుంటా, చాలా బాగుంది. సో మేము రాస్బెర్రీ గార్డెన్కి వెళ్తున్న దారిలో ఆ దారంతా యాపిల్ ట్రీ ఫార్మ్స్ కనబడ్డాయి. ఒక్కొక్క చెట్టుకి ఎన్ని యాపిల్స్ ఉన్నాయంటే గుత్తులు గుత్తులుగా చాలా యాపిల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక చెట్టుకి ఇంచుమించు ఒక 20 కిలోల పంట ఉండుంటుంది. అన్ని కాయలు పండలేదు, కొన్ని చెట్లకు ఉన్న కాయలు మాత్రమే ఎర్రగా పండాయి. మిగతా చెట్లకి ఇంకా కాయలు పచ్చిగానే ఉన్నాయి. అందుకని వాళ్ళ యాపిల్ ఫామ్ పికింగ్ ఓపెన్ చేయలేదు ఇంకా. ఓన్లీ పియర్ అండ్ రాస్బెర్రీ పికింగ్ మాత్రమే ఓపెన్ పెట్టారు వెబ్సైట్లో. కానీ లక్కీగా మాకు యాపిల్స్ కూడా చూడగలిగాము, కొన్ని కోసుకుని తినగలిగాము. చాలా బాగుంది. సో ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ చివరికి రాస్బెర్రీ ఫామ్ ఉంది. చాలా బాగుండింది ఆ ఫామ్ లొకేషన్ మొత్తం. అట్లీస్ట్ అసలు మనం లైఫ్లో ఒకసారి చూడాల్సిందే అలా అనిపించింది ఫామ్ పికింగ్కి ఒకసారి వెళ్ళినప్పుడు. ఎవరన్నా నేచర్కి ఫార్మింగ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకూడదు. రాస్బెర్రీ పంట ఎక్కువ లేదు, అప్పటికే కొంచెం అందరూ కోసేశారు, చాలా కొన్నే మిగిలిన్నాయి. అండ్ మేము వెళ్ళేటప్పటికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో అంత ఎక్కువ మేము రాస్బెర్రీస్ పిక్ చేయలేకపోయాం, గొడిగేసుకొని రాస్బెర్రీస్ పిక్ చేయాల్సి వచ్చింది. కానీ ఈ రాస్బెర్రీస్ అంత ఫ్రెష్గా కూడా లేవు, అప్పటికి బాగా పండిపోయి ఉన్నాయి. ఇలా కొయ్యగానే కాయ విడిపోయింది, ముక్కల్లాగా విడిపోయింది, అంత ఫ్రెష్గా లేవన్నమాట. కానీ ఇట్ వాజ్ టోటల్ వర్త్ అండి. మాకు ఈ ఫామ్ పికింగ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో అలా మేము వెళ్ళి 11:30కి స్టార్ట్ అయ్యాం మేము ఇంటి దగ్గర. ఆ ఫామ్ రీచ్ అయ్యేటప్పటికి 1 అయింది. సో మేము తెచ్చుకున్న ఫుడ్ తినేసి ఫామ్ పికింగ్ మొదలుపెట్టాం. అలా ఫామ్ పికింగ్లో పియర్స్, రాస్బెర్రీస్, యాపిల్స్ అన్నీ పిక్ చేసుకుని రిటర్న్ అయిపోతున్నాం. మేము వస్తున్న దారిలో ఇలాంటి మంచి మంచి విలేజెస్ చాలా కనబడ్డాయి. సో అంతా క్యాప్చర్ చేయలేకపోయినా కొన్ని విలేజ్ ఫీల్డ్స్ మీకోసం క్యాప్చర్ చేశాను. సో ఇదండి మా ఫామ్ పికింగ్ ట్రిప్. మీరు కూడా మాతో పాటు ఈ ఫామ్ పికింగ్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే బెర్లిన్లో ఇలాంటి మరొక మంచి కొత్త ప్లేస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్ ఆఫ్ వీడియోసేన్. See you soon again with a new video and with a new update.